వెల్కమ్ టు మెగానే టీవీ. భారత భూభాగంలోకి చొరబడి రక్తపాతం సృష్టించాలని చూసే ఉగ్రవాదులకు జమ్మూ కాశ్మీర్ లోయ ఇప్పుడు ఒక సింహ స్వప్నంలా మారింది. శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేయాలని చూసే ఏ ఒక్క ఉగ్రవాదిని ప్రాణాలతో వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఇండియన్ ఆర్మీ మరోసారి గట్టిగా నిరూపించింది. తాజాగా దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఒక భారీ ఆపరేషన్లో భారత భద్రతా బలగాలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థను కోలుకోలేని దెబ్బ కొట్టాయి. లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ జాకిర్ గనైని మన జవాన్లు ఎన్కౌంటర్లో విజయవంతంగా ముట్టుబెట్టారు. ఈ ఆపరేషన్ జమ్మూ కాశ్మీర్ పోలీసులకు, ఆర్మీకి ఒక అతిపెద్ద సక్సెస్ అని చెప్పాలి. అసలు ఈ షోపియాన్ ఎన్కౌంటర్ ఎలా జరిగింది? ఈ జాకిర్ గనై ఎవరు? ప్రస్తుతం భద్రతా బలగాలు వేటాడుతున్న మరో ఉగ్రవాది లతీఫ్ ఎక్కడున్నాడు? జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదుల ఏరివేత మొదలైంది. భద్రతా బలగాలు తమ వేటను మరింత ముమ్మరం చేశాయి. షోపియాన్ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠంగా కొనసాగుతున్న భారీ ఉగ్రవేట ఇప్పుడు ఒక కీలక ముగింపుకు చేరుకుంది. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పులో లష్కర్-ఏ-తోయిబాకు చెందిన కీలక కమాండర్ జాకిర్ గనై హతమయ్యాడు. 4 రోజులకు పైగా కొనసాగిన ఈ సుదీర్ఘ గాలింపు చర్యలు ఎట్టకేలకు ఒక ఎన్కౌంటర్తో ముగిశాయి. ఇది స్థానిక ఉగ్రవాద నెట్వర్క్ను దెబ్బతీయడంలో భద్రతా బలగాలకు లభించిన అత్యంత కీలక విజయంగా పరిగణించాలి. షోపియాన్లోని చానాపోరా ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో 2 ఉగ్రవాదులు దాక్కున్నట్లు జూలై 3న సమాచారం అందిన తర్వాత భద్రతా బలగాలు తమ ఆపరేషన్ను చాలా పకడ్బందీగా నిర్వహించాయి. ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాన్ని ఈ ఉదయం భద్రతా సిబ్బంది చేరుకున్నారు. మొదట వారికి లొంగిపోవాలని హెచ్చరించారు. కానీ ఉగ్రవాదులు ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టారు. అంతేకాదు, భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు. దీంతో ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయింది. ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో జాకిర్ గనై అక్కడికక్కడే మరణించాడు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ జాయింట్ ఆపరేషన్లో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది నేలకూలాడని స్పష్టం చేశారు. ఘటనా స్థలం నుండి జాకిర్ గనై మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో హతమైన జాకిర్ గనై సాధారణ ఉగ్రవాది కాదు. లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థకు కమాండర్గా వ్యవహరిస్తూ కాశ్మీర్ లోయలో అనేక విధ్వంసాలకు ప్లాన్ చేసిన మాస్టర్ మైండ్. 2024లో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థలో చేరిన తర్వాత చాలా చురుకుగా వ్యవహరించాడు. అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకున్నాడు. భద్రతా బలగాలకు ఇతను చాలా కాలంగా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. గత కొంతకాలంగా అమాయక స్థానిక యువకులను బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా చేయడంలో ఇతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాకుండా భద్రతా బలగాలపై జరిగిన దాడులు, సాధారణ పౌరుల హత్యల వెనుక ఇతని హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జాకిర్ గనై మరణంతో దక్షిణ కాశ్మీర్లో లష్కరే నెట్వర్క్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే జాకిర్ గనై హతమైనంత మాత్రాన ఈ ఆపరేషన్ ముగిసిపోలేదు. ఈ ఎన్కౌంటర్ సమయంలో అక్కడే ఉన్న మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ అక్కడి నుంచి తప్పించుకున్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఇతను కూడా కాశ్మీర్ లోయలో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని వదలకుండా భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. లతీఫ్ను ఎలాగైనా పట్టుకోవాలని, అతడిని ముట్టుబెట్టాలని కంకణం కట్టుకున్న భారత బలగాలు షోపియాన్ పరిసర ప్రాంతాల్లో అడవుల్లో తమ వేటను మరింత తీవ్రతరం చేశాయి. డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, హెలికాప్టర్ల సహాయంతో అణువణువు గాలిస్తున్నారు. కాశ్మీర్లో శాంతికి విఘాతం కలిగించే ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని జీరో టాలరెన్స్ విధానంతో ఆర్మీ ముందుకు వెళుతోంది. షోపియాన్ జిల్లా చాలా క్రియాశీలక ప్రాంతంలో ఉంది. పీర్ పంజాల్లో పర్వత శ్రేణులతో కలిపే కీలక మార్గం ఇది. దీంతో ఉగ్రవాదులు తమ రవాణా మార్గంగా దీన్ని తరచుగా వాడుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతం గుండానే దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉగ్ర కదలికలపై భద్రతా బలగాలు నిరంతరం కన్నేసి ఉంచుతాయి. దీనివల్ల సరిహద్దులో చొరబాట్లను నియంత్రణలోకి తీసుకురావచ్చని బలగాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది ఉగ్రవాదులను పంపినా మన ఇండియన్ ఆర్మీ ఉన్నంత వరకు భారత సరిహద్దులు ఎప్పుడు సురక్షితంగానే ఉంటాయని అనడానికి ఈ షోపియాన్ ఆపరేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతున్న మన జవాన్లకు మనమంతా సెల్యూట్ చేయాల్సింది.